వస్తాము, అది దేవుని దగ్గర మనం ఆశిస్తాము. ఓకే, గుడ్. మనము ఆయన పిల్లలము, ఆయన దగ్గర నుంచి మనం ఆశించడం తప్పులేదు. అలాగే తండ్రి కూడా మన దగ్గర నుంచి కొన్ని ఆశిస్తాడు. మీకు అర్థమవుతుందండి? తండ్రి కూడా కుమార్తెల దగ్గర నుంచి ఆశిస్తాడు. ఏ తల్లిదండ్రులు ఏ పిల్లల దగ్గర ఆశించకుండా ఉంటారంటారా? ఖచ్చితంగా ఆశిస్తారు. కాబట్టి అలాగే మన దగ్గర నుంచి కూడా కొన్ని ఆశిస్తున్నాడు. ఆశించిన రీతిగా మనం ఉన్నామా, లేకపోతే ఆయన కోరుకున్నటువంటి రీతిగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా, లేకపోతే ఎలా ఉన్నాయి, ఏంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని కొద్ది సమయంలో మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తులోంచి వారి చేతుల్లోంచి విడిపించుటకు ఆ దేశము నుండి, చూడండి, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, చాలు, అండర్లైన్ చేసుకోండి. ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని నడిపించడానికి దిగి వచ్చాడట. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు? ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి ఆయన వారిని విడిపించడానికి వచ్చాడు. ఐగుప్తు అనగా ఈ లోకానికి సాదృశ్యము. ఐగుప్తు అనగా ఈ లోక ఆశలకు సాదృశ్యము. ఆ ఐగుప్తులో నుండి దేవుడు కనాను అనేటువంటి ప్రాంతానికి నడిపించడానికి మంచి విశాలమైన దేశము. ఇదేమో బానిసత్వముతో కూడినటువంటి దేశము, ఇదేమో విశాలమైనటువంటి మంచి దేశము. ఎలాంటి మంచి దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశంలో కొన్ని జాతులు ఉన్నాయి, 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకోండి, ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. ఆ దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని దేవుడు వారికి ఇవ్వడానికి, వారిని నడిపించడానికి ప్రభువైన యెహోవా దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు. అలాగే మన జీవితంలో నుంచి కూడా పాపం అనే బానిసత్వము నుండి, పాపం అనేటువంటి ఈ లోకములో నుండి దేవుడు మనల్ని విడిపించి విశాలమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి దేవుడు నడిపించడానికి ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఇశ్రాయేల్ యొక్క మొర విని ఒక పస్కా బలి పశువు ద్వారా వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఈరోజు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ బలి త్యాగం ద్వారా దేవుడు మన పాపముల నుండి విడిపించాడు. మనమందరం కూడా పాపం అనే దాస్యం నుంచి దేవుడు విడిపించి స్వతంత్రమైనటువంటి ఆ నిత్య రాజ్యము అనగా ఆ పరలోక దేశాన్ని మనకి ఇవ్వడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? మనకి ఒక దేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మనకి కేవలము పరలోక రాజ్యం మాత్రమే కాదు ఆయన ఉద్దేశము. పరలోక రాజ్యంతో అయితే అంతటితో ఆగిపోయేది. కానీ ఈ భూమి మీద ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలుని ఏ విధంగా దేవుడు నడిపించాలనుకుంటున్నాడో అలాగే దేవుడు మనల్ని కూడా నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని నడిపించడానికి ఆశపడుతున్నప్పుడు ఆయన యొక్క నడిపింపుకి మనము అంగీకరించి తీరాలి. ఆయన యొక్క మార్గంలోకి మనం వెళ్ళాలి. ప్రభువా, నీవు నన్ను నడిపించు. నేను నడవడం కాదు, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు, నన్ను ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలో నీవు నన్ను నడిపించు. ఆ నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఆత్మరూపిగా ఉన్నాడు. ఈరోజు నన్ను నడిపించేటువంటిది మనందరినీ నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లేఖనాల ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒకటి విడిపిస్తాడు, రెండోది నడిపిస్తాడు. ఇక్కడ మూడోది చూద్దాం.
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చూడండి. యెహోవా లక్ష్య పెట్టేటువంటి దేశము. చదువు చదవండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు తొలకరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యము చాలు చాలమ్మా. ఇక్కడ చూడండి, మూడోది ఏంటంటే ఆయన మనల్ని నడిపించడమే మాత్రం కాదు, కానీ ఆయన ఎలాగ మనల్ని దీవించాలని కోరుకుంటున్నా అంటే ఆయన అంటున్నాడు, మీ 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకుని వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ పక్షులను ఆకాశ జలములను త్రాగి అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టేటువంటి దేశం. ఆ దేశం ఎలాంటిదంటే దేవుడు లక్ష్య పెట్టే దేశం. దేవుడు ఒక స్థలాన్ని ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు, ఒక స్థలం మీద ఆయన దృష్టి పెడతా ఉన్నాడు. ఆయన దృష్టి పెట్టడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడంట, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎప్పటి వరకు ఉంటుందంట అది? సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరంత వరకు ఎల్లప్పుడూ కూడా ఆ స్థలం మీద ఆయన తన కన్ను దృష్టి పెడతాడు. అయితే మనము ఆ దేశంలో ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినవలెను. జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు ఆ దేశం మీద మనల్ని నడిపించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎలా జాగ్రత్తగా వినాలి? నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనం అనుసరించి నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని అందరిలాగా ఉండాలని కోరుకోవట్లేదు. రాత్రి చెప్పాను, ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు కానీ కనానులో ఉన్నటువంటి ఆచారాలు కానీ మీరు ఆచరించకూడదు. మీరు ఒక ప్రత్యేకించబడినటువంటి వారు, మీరు నా కొరకు ఏర్పరచబడినటువంటి జనాంగము, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మీకు నేను ఒక కట్టడి ఇస్తున్నాను, మీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఒక విధానంలో నడిపించాలనుకుంటున్నాను. అంటే దేవునికి ఏముంటుంది? ఒక క్రమం ఉంటుంది, దేవునికి ఒక విధానం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా నడవడానికి కానీ, లోకస్తుల్లాగా మాట్లాడటానికి కానీ, లోకస్తుల్లాగా చిందులు వేయటానికి కానీ, లోకస్తుల యొక్క ఆశలు నెరవేర్చుకున్నట్టుగా మనం నెరవేర్చుకోవటం కానీ అలా ఉండకూడదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునేవారిగా మనం ఉండకూడదు. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే ఆయన ఏ మార్గం అయితే చూపిస్తున్నాడో, ఎలా ఉండమని చెప్పాడో అలా ఉన్నప్పుడు సంవత్సరము ప్రారంభం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆ స్థలం మీద. నేను ఇప్పుడు ఇలా మాట్లాడతాను, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో, మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ స్థలం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? ఆయన కనుదృష్టి ఉండి మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తాడు. మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. 14 చూడండి, మీరు తొలకరి వర్షమును దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు బ్రదర్, మీరు చదవటం సరిగా చదువుతుంది కరెక్టే, కానీ చదువుతున్న విధానం కరెక్ట్ కాదు.
చదువుతున్నారు, చదివేది కరెక్టే. మీరు మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలో తెలియకపోతే అర్థం కాదు. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. ఇంకెవరైనా ఇంకోళ్ళు చదువుతారా? మీ హృదయము మాయలలో చిక్కి దానికంటే ముందు మరియు నీవు తిని తృప్తి పొందునట్లు మరియు ఒక నిమిషం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము. ఇక్కడ చూడండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి. చాలు. దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని దీవించిన తర్వాత మనకి కొన్నిసార్లు గర్వం వచ్చేస్తుందండి. కొన్నిసార్లు ఇదంతా కూడా నా శక్తి, నా బలము, నేను కష్టపడ్డాను కాబట్టి నేను దీవించబడ్డాను అనుకుంటాడు. నేను చక్కగా మంచి చదువుకున్నాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు. నేను మంచిగా కష్టపడుతున్నాను కాబట్టి నాకు మంచి శాలరీ వచ్చింది, ఇది నా శక్తి, నా బలము అనుకుంటా ఉంటాడు. కానీ ముందేమో ప్రభా నాకు మంచి ఉద్యోగం కావాలన్నా, ఓకే గుడ్, మంచి ఐక్ కావాలనుకున్నావు, మంచి ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నావు? మాయలో చిక్కున్నావు. ఏంటి మాయ? మాయలోడు ఒకడున్నాడు కదా, ఎవడాడు? మాయ చేసేవాడు నిన్ను. ఇంతగా దీవించబడ్డావు అంటే నీ శక్తిరా, నీ టాలెంట్. ఏంటది? నీ టాలెంట్ రా. అసలు నువ్వు అందరికంటే ఇంత గొప్పడు అయ్యావంటే ఏమనుకున్నావు? రాత్రి మగళ్ళు కష్టపడ్డావు అని మనల్ని మాయలో పెడతా ఉంటాడు. మొట్టమొదట విడిపిస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. మళ్ళీ చదుదామా? మొట్టమొదటి ఏంటి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. మొట్టమొదటి ఏంటి? విడిపిస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. దీవించిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. దీని కొరకు నేను కొన్ని విషయాలు మీతో, ఆ పొందినప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయన చూస్తాడు. మనము ఎలా ఉన్నాము, మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి ఈ విషయాన్ని మనం చూద్దాం. ఏంటంటే లేవియాకాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు. లేవియాకాండము 18వ అధ్యాయం. నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. చాలమ్మా. ఎప్పుడైతే మనం విడిపించిన తర్వాత, నడిపిస్తున్న సమయంలో, ఆశీర్వదించబడుతున్న సమయంలో మనము ఎలా ఉండాలంటే దేవునికి మరి దగ్గరగా ఉండాలి. లోకస్తుల వలె మనము ప్రవర్తించడానికి కానీ, లోకస్తుల్లాగా జీవించడానికి కానీ దేవుడు మనల్ని కోరుకోలేదు. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు దేవుడు అంతగా మన మీద ఆయన కనుదృష్టి పెట్టాడు? ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఈ భూమి మీద ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామా? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, అండర్లైన్ చేసుకోండి, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చాలమ్మా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ 2026 మొదటి దినాన దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను నియమించుకున్నాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు అంటే మనము ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఫలము ఉండాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. దీవించబడతాము,
దీవించబడ్డ తర్వాత ఆ దీవెనలో నిలిచి ఉండాలి. చాలామంది ఆ దీవెనలు కోల్పోతూ ఉంటారు. ఉదాహరణకి రాజు అయినటువంటి సౌలు దీవించబడ్డాడు. మొదట గాడిదలు కాచుకునేవాడు, గాడిదలు కాచుకుంటూ తన తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నారో ఆ సమయంలో దేవుడు సౌలుకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండడానికి దేవుడు అనుమతించాడు. అనుమతించడం మాత్రమే కాదు, ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే తన కుటుంబం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నిరంతరము ఉండాలని. ఇప్పుడు గాడిదలు కాసుకున్న వ్యక్తిని ఆశీర్వదించాడా? చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి. మీరు నోటితో చెప్పితే తలక విప్పారనుకోండి, మీరందరూ మూగోళ్ళు అనుకోవాలి. నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆశీర్వదించాడు? గాడిదలు కాసుకున్నటువంటి వ్యక్తిని, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించడానికి ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని తను తోలనాడాడు. మొదట చాలా తగ్గింపు కలిగిన వాడు. నువ్వు రాజుగా ఉండాలంటే నేను ఏ పార్టీ వాడిని, మా యొక్క బెన్యామీన్ గోత్రం వాడిని, మేము చాలా అల్పమైన వారిని అని మొదట చాలా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే చాలా మంచిగా ఉన్నాడు, చాలా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దీవించబడ్డాడో, ఎప్పుడైతే దేవుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా ఎన్నుకున్నాడో కొద్ది కాలానికి ఆయన తన ఆలోచనల్ని మారిపోయినాయి. ఇప్పుడు ప్రజలకు భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడట్లేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయట్లేదు, కానీ తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అందుకనే సమయాలు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఏది శ్రేష్టము? చర్చికి రావటం శ్రేష్టమా? చర్చికి వచ్చి దేవుని మాట వినటం శ్రేష్టమా? దేవుని సన్నిధికి ఎట్లా వస్తున్నావో అలాగే దేవుని మాట వినడం చాలా శ్రేష్టము. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కాదు, నీ ఆలోచన నెరవేర్చుకోవటం కాదు, నీ ఉద్దేశాలను నెరవేర్చుకోవటం కాదు. నేను బాగున్నానులే, నేను దీవించబడ్డానులే అన్న తర్వాత నీ హృదయం కొవ్వి లేకపోతే మాయలో చిక్కుకుపోయి నీవు గర్వించిన తర్వాత నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అందుకనే యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు నా స్నేహితులు, మీరు నా స్నేహితులు, నా తండ్రిని నా పేరిట మీరు ఏది అడిగినా మీకు ఇస్తాడు. అయితే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. లోకంలో చాలామంది మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికంటే కూడా చాలామంది లోకంలో ధనవంతులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, పెద్ద పెద్ద టాలెంట్స్ కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే కూడా ఏ జ్ఞానం లేని వెర్రి వారిని అయినట్టు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనము ఎన్నిక లేని వారము, కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి కాదు, మనకున్నటువంటి ఏదో మనం గొప్పవాళ్ళమని కాదు, కానీ మనకంటే గొప్పవారిని పక్క పెట్టేసి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని. ఈ పక్క వాళ్ళతో చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పుకోండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పండి. ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మొదటి 3 మాటలు చెబుదామా? 1, విడిపించాడు, నడిపించాడు, దీవించాడు. దీవించబడ్డ తర్వాత దానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 2, ఏర్పరచుకున్నాడు, నియమించాడు. ఓకే, ఇప్పుడు నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఒక పని కొరకు నియమించిన తర్వాత ఆ పని ఏం చేయాలి? ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నియమించాను, నిన్ను ఆశీర్వదించాను. అయితే నువ్వు దానిలో నిలిచి ఉండాలి, జారిపోకూడదు. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? మీరు దీవించబడ్డ తర్వాత మీరు మాయలో చిక్కకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మనకేం చెబుతున్నాడు? ఫలము నిలిచి ఉండాలని చెబుతున్నాడు. ఆ ఫలములో నిలిచి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మనం ఫలించి అభివృద్ధి చెందాలనేది ఆయన యొక్క ఉద్దేశము. మనము స్వతంత్రించుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశము. అయితే మనం ఎలా ఉన్నాం? మనం 2025 క్రితం వదిలేద్దాం, అది అయిపోయింది, రాత్రితో అయిపోయింది. ఈరోజు దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మన దగ్గర ఏమున్నాయి, అది చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ వన్ ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒకళ్ళు, 32వ వచనం ఒకళ్ళు. ఈ స్టోరీ మీకు బాగా తెలుసు.
మరియు ఆ, ఆయన ఇట్లా నేను మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక్క మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చదవండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. ఓకే చాలమ్మా. 32 వచనం. ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఒక్క నిమిషం మీ తలలో కొంచెం పైకెత్తండి. మనం తప్పిపోయిన కుమారుడు అంటాం, చచ్చిపోయి బ్రతికాడు అంటున్నాను నేను. మరొకసారి చదవండి అన్నమాట. 32 వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చాలు. చచ్చిపోయి తిరిగి చచ్చిపోయాడా, తప్పిపోయాడా? అక్కడ 2 మాటలు ఉన్నాయి కదా. ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. ఇక్కడ ఈ విషయాన్ని మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నిజంగా ఆ కుమారుడు వెళ్ళాడు, ఏదో ఒక మాయలో పడి ఏదో సంపాదించాలనుకున్నాడు. తండ్రి దగ్గర మాట వెళ్ళలేదు. ఆస్తి సంపాదించాలనుకున్నాడు, స్నేహితుల మాట విన్నాడు, వెళ్ళాడు. ఇప్పుడు చచ్చిపోయిన పాములాగా ఉన్నాడు ఇప్పుడు కదా. ఇప్పుడు ఎలా వచ్చాడు? పోయేటప్పుడు ఎలా పోయాడు, వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? పోయేటప్పుడు పొగరుతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు చచ్చిన పాము వలె చచ్చిన వాడు. అంటే లోకాశలన్నింటినీ కూడా అనుభవించి ఇదంతా కూడా వ్యర్థము, ఇది దేనికి పనికిరాదు, ఇదంతా కూడా మోసం అని తెలుసుకుని నా తండ్రి దగ్గర ఒక కూలివానిగా ఉంటే చాలు అని అనుకున్నటువంటి స్థాయిలో చచ్చిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోక విషయంలో ఆ కుమారుడు చచ్చిపోయాడు. ఏ విషయంలో? ఈ లోకపు ఆశలు, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు యొక్క భోగభాగ్యాలు, ఈ లోకములో ఉన్నదంతా కూడా కేవలము తాత్కాలికమని ఎరిగి చచ్చిపోయాడు. కానీ అంతకుముందు ఎక్కడ బతికాడు? ఈ లోకాశలు ఎక్కువ అనుకున్నాడు, ఈ లోకం చాలా గొప్పది అనుకున్నాడు, ఈ లోకంలో నేను చాలా ఏదో సాధించాలనుకున్నాడు, నేను తండ్రికి దూరంగా వెళ్ళి నా తండ్రి కంటే నేను చాలా గొప్ప ఉండేవాళ్ళనుకున్నాడు. లేరంటారు అలాంటి వాళ్ళు? అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా లోకంలో నువ్వు ఏదైనా సంపాదించాలని ఆశపడ్డావంటే ఈ కుమారుడితో, చిన్నవాడితో నీవు సమానము. ఈ చిన్నవాడు మొదట ఎలా ఉన్నాడు? లోకపు ఆశలతోటి, లోకపు ఆలోచనలతోటి, లోకపు యొక్క తలంపులతోటి ఏదో సాధించాలి, ఏదో గొప్ప ఉండవాలనుకుని తండ్రి ఇంటి నుండి ఏమయ్యాడు? తండ్రి ఇంటి నుండి దూరంగా పారిపోయాడు. అది లోకము. లోకంలో ఏమొచ్చింది ఆయనకి? ఏం సంపాదించాడు? లోకం అంతా కూడా వ్యర్థం అనుకున్నాడు. లోకములో ఆయన చేయాల్సిందంతా కూడా చేశాడు. ఇప్పుడు తిరిగి ఎలా వచ్చాడు? ఈ నీ తమ్ముడు చచ్చిపోయి మరలా బ్రతికను, మరలా బ్రతకాలి. ప్రియులారా, మనము దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మనము తిరిగి బ్రతకాలి. ఒకప్పుడు మనము పాపములోను, శాపములోను, అపరాధముల చేత చచ్చిపోయిన వారు. మనం లోకాశలు, లోకం వైపు మనం పరిగెత్తుతున్నాం. ఏదో సాధించాలని దేవునికి వేరుగా మనం ఉన్నాం. మునుపు దేవునికి దూరస్తులమై ఉన్నాం. మునుపు దేవునికి ఎలా ఉన్నాము చెప్పాలి? మునుపు దేవునికి ఎలా ఉన్నాం? దూరస్తులమై ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ పాప విషయమై చనిపోయి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుదామా? అట్లా రాదు.
చనిపోయిన మనము చూడండి, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము, ఇక మీదట ఎలాగూ దానిలో బ్రతుకుదాం, జీవిస్తాము. క్రీస్తు యేసులోనికి ఆ. బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? బాప్తిజం పొందిన మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చాలు చాలు చాలు. మీ ఒకసారి మీ తల్ల కొంచెం పైకెత్తి చూడండి. చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటి? ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏ విషయంలో చచ్చిపోయాడు? మీరు చాలాసార్లు వినుంటారు. ఈ కోణంలో మీరు ఎప్పుడు వినరు. ఈ కుమారుడు చచ్చిపోయాడు. ఏ విషయంలో చచ్చిపోయాడు? లోక విషయంలో, లోక ఆశల విషయంలో, లోకం యొక్క కోరికల విషయంలో చచ్చిపోయాడు. ఈరోజు ప్రభుని యేసుక్రీస్తును విశ్వసించినటువంటి మనము, తిరిగి జన్మించామని చెప్పుకుంటున్నటువంటి మనము, రక్షింపబడ్డామని చెప్పుకుంటున్నటువంటి మనము, బాప్తిజం తీసుకున్నటువంటి మనము ఎలాగ బ్రతుకుతున్నాం? ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నావా అంటే నువ్వు ఇంకా చనిపోలేదు. ఇంకా లోకపు ఆశల్లోనే నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు చచ్చిపోలేదు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కగా మనము ఈ మాటను చూడగలుగుతాము. 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, చూడండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని, అండర్లైన్ చేసుకోండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వారైతే మీరు చావవలసిన వారే. ఏం చెప్పడాలి? అందరూ చెప్పాలి. ఏం చెప్పడాలి? సావవలసిన వారమై ఉన్నావు. శరీరానుసారంగా నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అంటే, దేవుని దగ్గరికి వచ్చి కూడా, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా ఇంకా లోకపు కోరికలతోటి, లోకపు ఆశలతోటి, లోకానుసారమైనటువంటి ప్రేమలతోటి ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు పాప విషయంలో చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోలేదు. ఇంకా లోకపు కోరికలు నీలో సావలేదు, లోకపు యొక్క ఆశలు నీలో సావలేదు. కానీ దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ ఎలా ఉన్నావు? ఇక్కడ ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నావు. ప్రియ చెల్లి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంకా లోకస్తుల వలె లోకానుసారమైనటువంటి ప్రేమలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునేటువంటి విధానంలో నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు లోక విషయంలో నువ్వు చచ్చిపోవాలి. ఈ చిన్న కుమారుడు ఏం చేయబడ్డాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయి మరలా తిరిగి దేవునికి మహిమ కలుగును గాక, తిరిగి జన్మించాలి. తిరిగి నీవు ప్రభుని యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఒకరు నీటి మూలంగాను, ఒకడు ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోకి ప్రవేశింపునేరడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దట్స్ ఆల్. అంతే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని దీవించిన తర్వాత ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావంటే, ఇంకా నువ్వు పాపపు కోరికలతో జీవిస్తున్నావంటే, ఇంకా లోకపు ఆశలతో నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఎవరిని పోలి ఉన్నావు? చచ్చిపోయినటువంటి వాటిని లోక విషయంలో మనం చనిపోవాలి. క్రీస్తు విషయమై తిరిగి బ్రతకాలి. హల్లెలూయా. తిరిగి బ్రతకాలి. ఇప్పుడు నువ్వు బ్రతికిన వాడివా, చచ్చిన వాడివా? దైవజనుడు అగస్టిన్ గారు, ఆయన ఎంత పాపిష్టి అంటే, తన తల్లి ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి పాపం చేసేవాడు. తల్లి ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తుంది. అగస్టిన్ ఏం చేసేవాడు? స్త్రీతోటి పాపం చేస్తూ ఉండేవాడు. అంత భయంకరమైనటువంటి పాపం చేసేటువంటి వ్యక్తి ఈ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆయన ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. ఆ దారిని వెళ్తూ ఉన్నప్పుడు అంతకుముందు ఒక ఎవరితో అయితే అమ్మాయితో కనెక్షన్ ఉందో ఆ అమ్మాయి అగస్టిన్ అని పిలుస్తూ ఉంది. పిలుస్తుంటే మనోడు ఎలా వెళ్తున్నాడు? ఇలా వెళ్ళిపోతున్నాడు.
ఓ అగస్టిన్ నేను, ఓ అగస్టిన్ నేను నేను అంటే ఆయన ఆగి, నేను పాత అగస్టిన్ కాదు, ఇప్పుడు కొత్త అగస్టిన్. నువ్వెవరో చూసారా? మీకు అర్థమైందా పాప విషయాలు చచ్చిపోవడం అనేది? మరి చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారు? చాలామంది యవన జీవితాలు ఏం చేస్తూ ఉన్నారు? ఒక పక్క చర్చికి వస్తూ ఉన్నారు, ఒక పక్క దేవుని వాక్యాన్ని వింటున్నారు, రక్షింపబడ్డామంటున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు, బలలో పాల్గొంటున్నారు. కానీ మీ ప్రవర్తన పాప విషయంలో చచ్చిపోయిందిలాగా ఉందా? లోకస్తులాగే, లోకాస్తుల వలె నీవు కూడా అలా ప్రవర్తించాలని ప్రవర్తిస్తున్నావా? ఈయన తమ్ముడు తప్పిపోయి దొరికాడు. మనము ఒకప్పుడు తప్పిపోయిన వారము, మనము దేవునికి తిరిగి వచ్చాం. మనము ఒకప్పుడు లోకంలో బ్రతికాము, ఇప్పుడు లోకంలో మనం ఏమైపోయాం? చనిపోయిన వారము. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను బ్రతికితే క్రీస్తే, సావైతే నాకు లాభమే. హల్లెలూయా. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, ఏమంటున్నాడంటే నన్ను క్షమించు అన్నాడు. ఏం చేశాడు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఇలాంటి సిచ్యువేషనే మీ చెల్లో, మీ అక్కో మీ దగ్గర నుంచి ఎదిరించి మీ దగ్గర డబ్బులు తీసుకొని పోయి, ఆస్తి వాటా తీసుకొని పోయి పాడు చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వు క్షమిస్తావా? తలకాయ ఊపినంత ఈ ఆస్తుల దగ్గర గొడవలు. అసలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆస్తులే. నువ్వు ఆస్తి ఇచ్చి పక్కన పెట్టేసాయి, ఆ ఆస్తిని పాడు చేసుకుని మరలా నీ దగ్గరికి వస్తే అక్క అంటే నువ్వు ఏమంటావు? ఎవరు నీకు అక్క? మొత్తం పోగొట్టుకొని మొత్తం జీవితం అంతా పాడు చేసుకొని ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నావా? పో అవతల పో, నేను నిన్ను క్షమించను, నువ్వు నాకు చేసిన ద్రోహం ఎంత అనుకున్నావు అని ఏం చేస్తాం మనం? చెప్పండి, చేర్చుకుంటామా? దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే క్షమా హృదయాన్ని కోరుతున్నాడు. అది ఫలము. దేవుడు మనల్ని ఎవరైతే హింసించారో, మనల్ని ఎవరైతే దూషించారో వారిని ప్రేమించడం. ఇక్కడ చూడండి, ఆస్తి నష్టం చేసుకున్నాడు, జీవితం పాడు చేసుకున్నాడు, అంతా అయిపోయింది. తిరిగి ఒట్టి చేతులతో తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే తండ్రి క్షమాపణ కూడా అడిగేంత అవకాశం కూడా ఇవ్వలేదు. మన మీదకి వెళ్ళి హల్లెలూయా. కానీ అక్కడే ఉన్నటువంటి అన్న ఏం చేస్తున్నాడు? అసూయ. మీకు అర్థమైందా? చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో దేవుని సన్నిధికి వచ్చి అసూయతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలామంది ఉన్నారు. మీరు అనుకోబాకండి. ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. నీ సొంత తమ్ముడిని నువ్వు క్షమించలేకపోతే, నీ సొంత అన్నని నువ్వు క్షమించకపోతే, నీ సొంత కుమారుని నువ్వు క్షమించకపోతే దేవుడు నీ పాపాన్ని ఎలా క్షమిస్తాడనుకున్నావు? దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడనుకుంటున్నావు? దేవుడు మన దగ్గర నుంచి కోరేది క్షమా హృదయాన్ని. ఇదిగో ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను. చచ్చిపోయావా లోకం విషయంలో? నీవు తిరిగి జన్మించావు. ఇంకా నీ శరీరానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వేం చేయబడాలి? చచ్చిపోవాలి. ఆత్మానుసారంగా నడుచుకున్న వారి, అందుకని అన్నాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన దగ్గర నుంచి కోరేదేంటి? క్షమాపణ. నిన్ను ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తారో వారిని క్షమించటం. క్షమా హృదయము, ప్రేమ, దానిలోనే పవిత్రత ఉందండి. ఎప్పుడైతే అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ, క్షమాపణ. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం ఇతరులను కూడా అలాగే క్షమించాలి. అలాంటి హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఒకవేళ మీ ఇళ్లలో కానీ మీ బంధువులతో కానీ మీకెవరికైనా సమాధానం లేకపోతే మొట్టమొదటిగా నీ
చెల్లి దగ్గరకో, నీవు ఎవరితో అయితే సమాధానం లేదో వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ అడగండి. అందులో నామోషం లేదు. నువ్వు వెళ్ళి ఎవరిని అడుగుతున్నావు? నీ సహోదరునే కదా. ఎవరిని అడుగుతున్నావు? నీ సహోదరుడినే కదా. ఎవరిని అడుగుతున్నావు? నీ తోడబుట్టినోడినే కదా. ఎవరిని అడుగుతున్నావు? నీ తోటి బంధువులనే కదా. ఎవరిని అడుగుతున్నావు? నీ భర్తనే కదా. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. భర్తకి గర్వం అడ్డం వచ్చింది భార్యని క్షమాపణ అడగడానికి. ఏమొచ్చింది? అమ్మో, నేను ఇప్పుడు క్షమాపణ అడిగితే అలసైపోతానేమో. ఏమొస్తుంది? బ్రదర్, వివాహమైన వాళ్ళు భార్య దగ్గరికి పోయి, అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనడానికి ఏమంట వస్తుంది? గర్వం అంట వస్తుంది. ఏంటి ఆ గర్వం? ఇప్పుడు కానీ నేను క్షమాపణ అడిగితే, అర్థమవుతుంది బ్రదర్, ఇప్పుడు మాత్రం నేను క్షమాపణ అడిగితే ఇక నా మాట వినదు. అది తప్పని తెలిసి, అది పాపమని తెలిసి ఏం చేసింది? ఒప్పుకోకుండా అడ్డుపడింది. ఏంటి మాట్లాడండి బ్రదర్? ఏం అడ్డుపడింది? గర్వం అడ్డుపడింది. ఇప్పుడు సిస్టర్స్ వైపుకి వద్దాం. సిస్టర్స్కి గర్వం ఉండదు కానీ వాదన ఉంటుంది, వాదిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు నేను చేసేది తప్పని, వాళ్ళకు కూడా తెలుసు ఇది దేవుడు అంగీకరించడని. కానీ వాళ్ళు ఎలా సమర్థించుకుంటారంటే, ఇదిగో వాళ్ళు చేయట్లేదా, ఇదిగో మీ వదిన చేయట్లేదా, ఇదిగో మీ అన్న చేయట్లేదా, ఇదిగో మీ అమ్మ చేయట్లేదా, నేను ఒక్కదాన్నే తప్పు చేస్తున్నానా? ఏమంటారు? నిజమేనా అంటారు, కాదంటారా? ఇదిగో మీ అక్క చేస్తుంది, మీ వదిన చేస్తుంది, మీ అమ్మ చేస్తుంది, వీళ్ళందరూ చేయంగా ఇప్పుడు ఒప్పుకోవటానికి బదులు ఏం చేస్తూ ఉన్నారు? ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్, వాదనలు ఎక్కువైపోతాయి. అందుకని కుటుంబాల్లో గొడవలు వచ్చేది. అందుకనే కుటుంబాల్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి అనుకున్నావు? భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఆర్గ్యుమెంట్. తప్పు అని తెలిసిన తర్వాత నీ భర్త దగ్గర క్షమాపణ అడగడానికి నీకేంటి నామోష? ఎందుకు సమర్థించుకుంటావు? ఎందుకు సమర్థించుకుంటావు అంటే, నీలో దేవుని వాక్యము ఫలించకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఈ వాదనల చేత అది ఏం చేయబడుతుంది? అణిచివేయబడుతుంది. అందుకనే మనం ఫలించలేకపోతున్నాం, అందుకనే మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం, అందుకనే మనము దీవించబడలేకపోతున్నాం, దీవెనలు కోల్పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఏదైతే తప్పు అని తెలిసినప్పుడు అది ఒప్పుకోవడానికి ఏమాత్రమో వెనకడుగు వేయకూడదు. చిన్న కుమారుడు తప్పు అని తెలుసుకున్నాడు, చేసింది ఏమనుకున్నాడు? తప్పు అని తెలుసుకున్నాడు, నష్టం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ తండ్రి దగ్గరికి వచ్చేళ్ళకి తండ్రి ఏం చేశాడు? ప్రేమతో ఆయన్ని చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి క్షమా హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. చూడండి, హృదయంలో విత్తబడినటువంటి విత్తనములు ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడును. ముండ్ల పొలంలో విత్తబడిన వాడు వాక్యము వినినవాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను ఒకడు 60 గాను ఒకడు 30 గాను ఫలించుననెను. అంటే ఇక్కడ చూడండి, సాతానుడు హృదయంలో విత్తబడినటువంటి విత్తనాలను కూడా వాడు తీసుకుని పోయేటువంటి లోపలకు చొచ్చుకుపోతున్నాడు అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యం లోపలికి చొచ్చుకుపోవాల్సింది పోయి ఈ యొక్క ఐవిక విచారములు ఏం చేస్తున్నాయంటే లోపల హృదయంలో విత్తబడినటువంటి విత్తనాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోతున్నాడు. కొంతమంది మంచి నెలలు పడ్డాయి. మంచి నెలలు పడ్డటువంటి వాళ్ళు ఎలా ఫలిస్తున్నారంట? ఒకడు 30 గాను, ఒకడు 60 గాను, మరొకడు 100 గాను.
అంటే మంచి నెల పడ్డప్పుడు కూడా 100 అంతల ఫలాన్ని రావట్లేదు. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి 100 అంతల పంటను కోసెను. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఎంత కోరుకుంటున్నాడు? 30 అంతల, 100 అంతల, 60 అంతల? మరి ఏం కోరుకుంటున్నాడు? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎలా ఫలించాలని కోరుకుంటున్నాడు? 100 అంతల ఫలాన్ని కోరుకుంటున్నాడు. మరి 100 అంతల ఫలాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటి? 30 అంతలు ఫలిస్తున్నావు, ఇంకా 60 అంతలు ఫలిస్తున్నావు, మరి 100 అంతలు ఎందుకు ఫలించలేకపోతున్నావు? ఎందుకంటే మరికొన్ని అవిక విచారాలు నిన్ను ఫలింపలేకుండా చేస్తూ ఉన్నాయి. దేవుడు ఈ సంవత్సరము మనల్ని అందరినీ కూడా 100 అంతలుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 అంతల ఫలం, 30 అంతలు కాదు, 60 అంతలు కాదు. ఇప్పుడు మీకు శాలరీ 100 రూపాయలు కావాలని కోరుకుంటారా, 30 రూపాయలు కావాలని కోరుకుంటారా? 100 రూపాయలు శాలరీ, 100 రూపాయలు కావాలి, ఫలింపమో 30. బ్రదర్, శాలరీ నీకు 100 రూపాయలు కావాలి, నీకు ఫలింపేమో 60. మనం కోరుకునేది ఎంత కోరుకుంటున్నాం? ఎంత కోరుకుంటున్నాం? మనం కావాల్సి వచ్చినప్పుడు ఎంత కోరుకుంటున్నాం? 100 అంతలు కోరుకుంటున్నాం. కానీ 100 అంతలు మన దగ్గర నుంచి రావాలి కదా. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కోరుకుంటున్నాం? 30 అంతలు ఆగిపోయింది అంతే. దేవుడు ఈ సంవత్సరం మనల్ని అందరినీ కూడా 100 అంతలుగా ఫలింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. ఆ ఫలం ఏంటో ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఈ చెప్పిన తర్వాత ముగించుకుందాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5 తలాంతులు తీసుకొనిన వాడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలమ్మా, ఒకసారి మీ తల కొంచెం పైకిద్దాం. మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి, కొత్త సంవత్సరం కదా. తర్వాత ఓకే, దేవుడు వచ్చి ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి ఏం చేశాడు? 1 తలంతు ఇచ్చేశాడు. సో 5 తలంతులు కలిగిన వాడు ఏం చేశాడు? 5కి 5 అంటే లెవెల్ చేశాడు. ఏం చేశాడు? 5కి 5 సమానం. 2 ఇచ్చినవాడు ఏం చేశాడు? 2కి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? ఇందులో ఆశ్చర్యం లేదు, బైబిల్లోనే ఉంది కదా. ఇప్పుడు నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతులు 5 ఇచ్చాడా, 2 ఇచ్చాడా, 1 ఇచ్చాడా? మరి దేవుని దగ్గరికి రాకముందు ఉన్నటువంటి తలంతులు కానీ, దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు పోషించబడుతున్నప్పుడు, నీకు నీరు పోయబడుతున్నప్పుడు, ఎరువు వేయబడుతున్నప్పుడు, నీవు దేవుని చేత కాపుగా వస్తున్నప్పుడు నీ ఫలము ఎలా ఉంది? నీ తలంతులు వృద్ధి చేసావా, లేకపోతే ఇంక భూమిలో పాతి పెట్టావా? అమ్మా గుర్తుపెట్టుకోండి, తలంతులు ఫలం అంటే మీరు అనుకుంటారు ఆత్మఫలము, ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇది అందరి. కానీ ప్రత్యేకంగా నీకు ఒక తలంతు ఇచ్చాడు, కొన్ని తలంతులు నీకు ప్రత్యేకంగా నీకు ఇచ్చాడు. ఇది నీ వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలంతు ఇచ్చాడు. ఈ వ్యక్తిగతమైనవి. ఆత్మఫలము ప్రతి ఒక్కరూ ఫలించాల్సిందే. సంఘములో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మలో మనం ఫలిస్తాలే. అది ప్రేమ, సంతోషము, సమాధానము, ఇది మనం అందరూ చేయాల్సిందే. కానీ ప్రత్యేకంగా ఫలము నిలిచి ఉండాలి. మనం చదువుకున్నాం కదా, ఎక్కడున్న వాక్యము? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. ఎందుకు నియమించాడంట? మీరు ఫలించాలి, ఆ ఫలములో. ఆమేన్, హల్లెలూయా. ఫలములు ఏం చేయాలి? ఇప్పుడు ఫలిస్తా. ఆ ఫలింపు ఎలా ఉంది? ఎంతవరకు ఫలించావు? ఎంతవరకు నీ తలంతులు వృద్ధి చేశావు? అడుగుతున్నాడు దేవుడు. ఈ సంవత్సరం నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు 5 ఇచ్చిన అడిగాడా, అడగలేదా? ఎంతమంది అడిగాడా? 2 ఇచ్చిన అడిగాడా? 1 ఇచ్చిన మరి నిన్ను అడిగితే? నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? దేవుడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసి నీకు ఇచ్చినటువంటి తలంతుల్ని నువ్వేం చేసావంటే
నీకు 2 ఇచ్చాడా, 3 ఇచ్చాడా, 5 ఇచ్చాడా, 4 ఇచ్చాడా, లేకపోతే 1 ఇచ్చాడా? ఇస్తే ఏం చేసావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు. మరి నీ తలంతులు ఏం చేసావు? వృద్ధి చేసావా, పూడ్చిపెట్టావా, లేకపోతే ఎంత చేసావు? 5కి 5 సంపాదించాడు, 2కి 2 సంపాదించాడు, కానీ 1 మాత్రం దాచిపెట్టాడు. వాడి గతి వేరుగా ఉందనుకోండి. వాడి గతి ఏంటి? అగ్ని ఆరదు, పురుగు సావదు, చీకట్లో కొట్లో పడేయమన్నాడు. వీడు ఏమన్నాడు? చదువుదామంటున్నాడు. 1 తలంతు ఇచ్చిన వాడిని ఏమన్నాడు దేవుడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు వల్ల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు భాగస్తుడని చెప్పాను. ఆ తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి అయ్యా, నీవు విత్తిన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చువాడునైనా కఠినుడనని నేను ఎరుగుదును. వాడి దృష్టికి దేవుడు ఎలా ఉన్నాడంట? కఠినుడు. అంటే నిన్ను లెక్కడితే ఎట్లా ఉంటాడు? ఇప్పుడు యజమానుడు వచ్చి నీ వ్యాపారాన్ని ఏం చేసావు అని అడిగితే వాడికి ఎట్లా ఉన్నాడంట? మీరు చూడండి, ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు మీ పై అధికారి వచ్చి నువ్వు డ్యూటీ ఎలా చేస్తున్నావు అడిగితే నీకు ఎట్లా ఉన్నాడు? కఠినమైన వాడిగా కనపడుతున్నాడా? నీకు దుర్మార్గుల్లా కనపడుతున్నాడా? నీకు ఇచ్చిన డ్యూటీని నువ్వు నమ్మకంగా చేయాలా లేదా? కానీ ఈ యజమానుడు వచ్చి నిన్ను అడిగితే ఎట్లా కనపడ్డాడంట? కొన్నిసార్లు మనల్ని లెక్కడకూడదు. లెక్కడితే మనకు కోపం వచ్చేస్తుంది. ఇంతలో నిజమే కదా? లెక్కడితే ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఏమన్నారు చూడండి, చదువు. చల్లని చోట పంట కూర్చువాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చలని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతిదానికి ఇయ్యబడును. అండర్లైన్ చేసుకోండి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేసబడును. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎవరికి తీసి ఇచ్చేసాడు? లేనోడి దగ్గర తీసి ఉన్నోడికి ఇచ్చాడా, లేకపోతే ఉన్నవాడి దగ్గర తీసి లేనోడికి ఇచ్చాడా? నిజం చెప్పండి. ఉన్నవాడి దగ్గర తీసి లేనోడికి ఇచ్చాడా, లేనోడి దగ్గర తీసి ఉన్నోడికి ఇచ్చాడా? మీకు అర్థమైందా ప్రశ్న? ఇప్పుడు ఉన్నవాడి దగ్గర తీసి లేనోడికి ఇచ్చాడా, లేనోడి దగ్గర తీసి ఉన్నవాడికి ఇచ్చాడా? బ్రదర్స్, మీ దగ్గర నుంచి నాకు వాయిస్ అని రావట్లా. ఇటు నుంచి అయినా వస్తుంది, కానీ అది కొంచెం ఎవరికి ఇచ్చాడు? ఉన్నోడికి ఇస్తే లాభం ఏంటండి? లేనోడికి ఇవ్వాలి కదా. ఇది మన ఆలోచన. ఉన్నోడికి నీకు ఒకటి ఇస్తే ఒకదాన్ని ఏం చేసావు? సోమరిపోతులాగా నిద్రపోయి దాన్ని పక్క పడేసావు. నీకు ఇచ్చిన 1 తలంతుని నువ్వు వృద్ధి చేసుకోకపోతే నీకు ఇంక ఇచ్చే లాభం ఏంటి? నీకు దేవుడు ఆశీర్వాదానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. 1 సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోకుండా నాకు ఇంకొక సంవత్సరం కావాలని ఎట్లా కోరుకుంటావు? నీకు ఇచ్చిన ఈ చిన్న ఉద్యోగంలో దేవునికి నువ్వు నమ్మకంగా లేకపోతే ఇంకొక ఉద్యోగాన్ని నీకు ఎలా ఇస్తాడు? ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉన్నవాడు
అనేకమైన వాటి మీద అధికారిగా ఉంటాడు. నీకు ఇచ్చింది చిన్నదే, అది స్లేపర్ ఉద్యోగం కావచ్చు. నీకు ఇచ్చింది చిన్నదే, ఏమంటారు, హౌస్ కీపింగ్ కావచ్చు. నీకు ఇచ్చింది మంచి సాఫ్ట్వేర్ జాబే కావచ్చు. ఎవరికి ఇచ్చింది ఏ జాబ్ అయినా కావచ్చు. కానీ ఇచ్చిన జాబులో నువ్వు ఎంత కష్టపడి, ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా నీ కుటుంబానికి నువ్వు శ్రమ పడుతున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు కష్టపడకపోతే నీ దగ్గర నుంచి ఆ స్లీపర్ పని కాదు కదా, ఏ పని కూడా ఇవ్వడం. సోమరిపోతు అయి రోడ్ల మీద తిరుగుతావు అంతే. గుర్తుపెట్టుకోండి, నువ్వు వాడికి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. నీకు ఉద్యోగం ఇస్తే ఏం చేసావు? నిర్లక్ష్యం చేసావు. అందుకని మనం తీసుకెళ్ళి చీకటి కొట్లు పడేయండి అన్నాడు. ఇప్పుడు నేను రెండో ప్రశ్న వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంతుల్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలని మీరు ఎంతవరకు ఉపయోగించుకున్నారు? మరలా కావాలని కోరుకుంటున్నాం కదా. ఇప్పుడు 10,000 రూపాయలు జాబ్ ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఆ 10,000 రూపాయలతో తృప్తి పడతామా, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటామా? ఇక్కడ అందరూ ఉద్యోగం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళే కదా. ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ చాలనుకుంటావా, నా శాలరీ పెరగాలని కోరుకుంటావా? పెరగాలని కోరుకుంటున్నావు కదా. మరి ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు, ఎంత వ్యర్థం చేస్తున్నావు? నీకు 10,000 ఇస్తే ఆ 10,000 రూపాయలని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నావు, కానీ ఎంత దుర్వినియోగం చేస్తున్నావు? ఈరోజు చాలామంది ధనం ఎక్కువైపోయి ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక విచ్చలవిడిగా పాపానికి ఉపయోగిస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి చిన్న ఉద్యోగం కావచ్చు, ప్రతి చిన్న తలంతు కావచ్చు, ఏదైనా సరే దాన్ని వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాము? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ఫస్ట్లు? 2025 అయిపోయింది, ఇప్పుడు 2026 వచ్చావు. ఇచ్చిన ఈ 2025లో నువ్వెంత వృద్ధి చేసావు? ఇప్పుడు ఒక వ్యాపార వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఆ వ్యాపారం ఈ సంవత్సరం నేనెంత, నాకు లాభం వచ్చింది, నాకెంత నష్టం వచ్చింది, ఈ వ్యాపారం వల్ల నాకు లాభం ఉందా, నష్టం ఉందా? నష్టం ఉంటే నేను ఎలాగ లాభాన్ని చేయాలి ఆలోచిస్తాడా, లేకపోతే అలా వదిలేస్తాడా? ఆలోచిస్తాడు. ఆలోచిస్తేనే వ్యాపారవేత్త, లేకపోతే వాడు వ్యాపారస్తుడు కాదు. దేవుడు నిన్ను వృద్ధి చేయాలనుకుంటున్నాడు. నీవు ఫలించి ఆ ఫలము నిలిచి ఉండాలనుకుంటున్నాడు. వృద్ధి చెందాలి. ఎంత వృద్ధి చెందాలి? పోయిన సంవత్సరం 30 తంతుల వృద్ధి చెందావు, లేకపోతే 60 తంతులు వృద్ధి చెందావు. కానీ ఈ సంవత్సరం ఎంత 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 అభివృద్ధి చెందాలి చెప్పాలి? ఎంత? గుర్తుపెట్టుకోండి. ఒకటి, చచ్చిపోయి బ్రతికాడు. రెండోది, ఇచ్చిన తలంతుల్ని వృద్ధి చేయాలి. దాన్ని చేయకుండా అలాగే ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. మనం ఎంత పచ్చగా ఎంత ఆర్భాటాలు చేసుకున్నా నీలో ఫలము లేకపోతే, నీలో వృద్ధి లేకపోతే నీవు ఆ జాబును వదిలేస్తావు అంతే తప్ప ఆ జాబులోనే ఉండడు. నీ జాబులో వృద్ధి కావాలని కోరుకుంటావా, లేకపోతే అలా ఉండాలని కోరుకుంటావా? మరి అన్నిట్లో వృద్ధి కావాలని కోరుకుంటున్నావు కదా. మరి నీ ఆత్మీయ విషయంలో ఎంత వృద్ధి కోరుకుంటున్నావు? అమ్మా మీ తల కొంచెం పైకెత్తండి. అన్నిట్లో వృద్ధి కావాలనుకుంటున్నావు, శాలరీ వృద్ధి కావాలనుకుంటున్నావు, ఇంకా ఉద్యోగంలో ఎదగాలని కోరుకుంటున్నావు, కుటుంబంగా ఎదగాలని కోరుకుంటున్నావు, అన్నిటిలో ఎదగాలని కోరుకుంటున్నావు. మంచిది, వెరీ గుడ్, దాని కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ స్పిరిచువల్గా నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందావు? ఆత్మీయంగా దేవుని సన్నిధికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవుడిచ్చినటువంటి దానిలో ఎంత నమ్మకంగా దేవునికి ఇస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన లెక్క చూసే దేవుడు. ఒకానొక దినాన క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడిగితే ఏం సమాధానం చెబుతావు? యజమానుడు వచ్చాడు, అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు, ఏం చేస్తావు? ఆత్మీయంగా ప్రార్థనలు ఎదగాలి, ఆత్మీయంగా వాక్యంలో ఎదగాలి, ఆత్మీయంగా సంఘ పరిచర్యలో వృద్ధి చెందాలి. అన్నిటిలో మనము సర్వ సమృద్ధి గలవారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, చచ్చిపోయి బ్రతికిన వాడు ఏం కావాలి? ఫలాన్ని ఫలించాలి, ఆ ఫలంలో నిలిచి ఉండాలి. నెంబర్ 3 ఇది చెప్పి మనం ముగించుకుందాం.
మత్తయి సువార్త 13 మత్తయి సువార్త 13 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఆయన మరొక ఉపమానాన్ని ఆయన ఇలా చెప్పాడు. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చాలు. అది విత్తనం ఏంటది? విత్తనం చాలా చిన్నది. అది పెరిగేమైందంట, పెద్దదైంది. పెద్దదైన తర్వాత ఇప్పుడు ఆ చెట్టు మీదకి ఎవరు వచ్చారు? ఏమేమి వచ్చినాయి? మీరందరూ చెప్పాలి. ఏమొచ్చింది అంటే ఆ చెట్టు ఎలాగ ఉపయోగపడింది? ఆకాశ పక్షులకి నివాస స్థలంగా ఉన్నది. అంతేనా అమ్మా? మీ విశ్వాసము చిన్నది. మీరు ఆశీర్వదించబడ్డ తర్వాత, మీరు దీవించబడ్డ తర్వాత ఎంతమంది మీ దగ్గరకు వస్తున్నారు? ఎంతమంది మీ ఆశీర్వాదంలో పాలుభాగస్తులు ఉంటున్నారు? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరు దీవించబడ్డ తర్వాత, మీరు ఆశీర్వదించబడ్డ తర్వాత మీ ఆశీర్వాదంలో ఎంతమంది పాలుభాగస్తులయ్యారు? ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నారు? అది లేకపోతే నిష్ప్రయోజనము కదా. నీ వృద్ధి చెంది నీ మట్టుకే కాదు, నీ దగ్గరికి ఎవరెవరు రావాలి? అనేక మంది రావాలి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దీవించబడ్డ తర్వాత ఇతరులకి దీవెనకరంగా మార్చబడాలి. ఆవగింజ చిన్నదే, నువ్వు చిన్నదానివే. మొదట నీ స్థితి చిన్నదే, మొదట నీ స్థితి కొంచెమే. కానీ దేవుడు ఏం చేశాడు? చాలా వృద్ధి చేశాడు. వృద్ధి చేసిన తర్వాత నువ్వు దాచిపెట్టుకుంటున్నావు, నువ్వు నీ మట్టుకే స్వార్థంగా ఉపయోగించుకుంటున్నావు. కానీ అది ఇతరులకి పంచాలి. ఇతరులకి ఎలా ఉండాలి? అది ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పారే నీళ్ళు ఉపయోగపడతాయా? చెరువులో అలాగే ఉండే నీళ్ళు ఉపయోగపడతాయా? కొంచెం పెద్దగా చదువుదాం. చెరువులో నీరు, పారే నీరు ఉపయోగపడతాయా? ఆ చెరువులో ఉన్న నీళ్ళు చెరువులోనే ఉంటే ఉపయోగపడతాయా? చెరువులో నీళ్ళు చెరువులో ఉంటే ఏమవుతాయి? చెరువులో నీళ్ళు చెరువులోనే ఉన్నాయనుకోండి, ఏమవుతాయి? పాసి పడతాయి, పాడైపోతాయి, తాగటానికి పనికిరావు. అదే నీళ్ళు పారుతూ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏమవుతాయి? ఈ దీంట్లో ఉన్న నీళ్ళు ఏమవుతాయి? బయటకు పోవాలి, మళ్ళీ కొత్త నీరు రావాలి. అలాగే దేవుడు మనల్ని దీవించే కొలది మనము గుప్పిళ్ళు విప్పాలి. ఎవరికి? మన తోటి ఉన్నటువంటి లేని వారికి మనము చేయదగిన సహాయాన్ని మనము అందించాలి. మన తోటి సహోదరుని మనము ఆదరించాలి. ఈ పక్షులన్నీ ఎలాగూ ఆ చెట్టు మీదకి వచ్చి వాలి తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాయో, అలాగే మనము పెదిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఎంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు? లేదు ప్రభువా, లేదు సార్, నా డబ్బులు నాయే, నా కష్టం నాదే, నా బ్యాంకులో నాదే, నేను ఇంకెవరికి ఉపయోగపడను. ఆయన అంటాడు, నేను కూడా నీకు ఉపయోగపడను పో అంటాడు. ఏమంటాడు తల్లి? నేను కూడా ఆ ఒకటిన్నవాడు తీసే ఎవరికి ఇచ్చాడు? వ్యాపారం చేసే వ్యక్తికి సహాయపడతాడు, కానీ దాచిపెట్టేవాడికి సహాయపడ్డు. అందుకని దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి, చెప్పాలి, నా గిన్నె నిండి, అందరూ చదువుదాం, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నవి. ఏమవ్వాలి? నీ గిన్నె పొరలాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. హల్లెలూయా. ఈరోజు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అని నీ పక్కన వాళ్ళతో చెప్పండి. ఇదిగో ఈ సంవత్సరం నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను చెప్పండి. మనస్ఫూర్తిగా ఉంటాను చెప్పండి, లేకపోతే చెప్పొద్దండి. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? మీరు ఆశీర్వదించబడాలని, మీరు ఆశీర్వదించబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు మీ పక్క వారికి చెప్పండి. చాలా కష్టంగా ఉంది కదా ఇది, కదా? ఏమన్నా చాలా కష్టంగా ఉంది కదా ఇది. నేను ఇతరులకి
ఆశీర్వాదకరంగా ఉంటుంటే కష్టం కదా. నేను మాత్రమే ఆశీర్వదించబడాలి, నా కుటుంబం మాత్రమే ఆశీర్వదించబడాలి, నా పిల్లలు మాత్రం ఆశీర్వదించబడాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నా కుటుంబం, అంతే తప్ప ఇంకా ఎవడు మనకు కనపడ్డావు. ఒకవేళ అలాగే అనుకుంటే నీవు నేను రక్షింపబడలేం. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది చనిపోయి బ్రతకాలి, రెండోది ఫలించాలి, రెండోది ఏంటి? ఫలించాలి, మూడోది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. దేవుడు నిన్ను లెక్కడిగినప్పుడు నీవు చెప్పే సమాధానము దాని మీద ఆధారపడి ఉంటుంది. లేదు నా ఆశీర్వాదం నాదే అంటే నీ దగ్గర నుంచి తీసి ఏం చేస్తాడు? మరి మీ దగ్గర నుంచి తీసేంత వరకు ఉంటారా? లేకపోతే ఆ తలంతుల్ని మీరు ఉపయోగకరంగా ఉంటారా? ఆత్మఫలములు అంటే ప్రేమ, సమాధానం అంతవరకే కాదు. దేవుడు ప్రత్యేకంగా నీకు ఇచ్చినటువంటి తలంతుల్ని ఉపయోగించి సంఘములో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. సంఘంలోను సమాజంలో అదేనండి మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మనము ఫలించాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఆశీర్వదించబడాలంటే మీకు మొక్కజొన్న కండి తెలుసు కదా, తెలుసా? మొక్కజొన్న కండి తెలుసా? ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. అది ఒక్క విత్తనం నాటితే దాని నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? ఒక్క కంకి చూసుకోండి, ఒక్క కంకి ఎన్ని విత్తనాలు వస్తాయి? విత్తింది ఎంత? ఒకే విత్తనం. ఆ ఒక్క విత్తనం నుంచి ఎన్ని విత్తనాలు వచ్చినాయి? ఇప్పుడు ఆ చెట్టుకి ఒక 20 10 కంకలు కాసినాయి అనుకున్నాం. ఇప్పుడు ఎన్ని విత్తనాలు వచ్చంటే మీరు ఆలోచన చేయండి. నీకు అర్థమైందా బ్రదర్? నీకు అర్థమైందా? ఏమర్థమైంది? మొక్కజొన్న కండి విత్తావా, విత్తనాన్ని విత్తావా? ఒక్క విత్తనం విత్తావు. ఆ ఒక్క విత్తనం విత్తిన తర్వాత అది ఎదిగి ఫలించిన తర్వాత ఎన్ని విత్తనాలు ఇస్తున్నాయి? ఒక్క కంకి చాలండి. దాని చుట్టూ ఎలా ఉన్నాయి? నిండుగా ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అలా దీవించబడాలి, మీరు అలా ఆశీర్వదించబడాలి. మీరు విత్తబడింది ఒక్కలే కావచ్చు, కానీ మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, మీ ద్వారా అనేక మంది రక్షింపబడాలి, మీ ద్వారా అనేక మంది ప్రభు సన్నిధికి రావాలి, మీ ద్వారా అనేక మంది సంతోషించాలి. అమ్మో మా మంచాం కాదు. మన దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే బాగా ధనం వచ్చిన తర్వాత జనాలను లెక్క చేయరు. వృద్ధి చెందిన తర్వాత ఎవరిని కూడా దగ్గరికి రానిరు. ఎందుకో తెలుసా? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? వాళ్ళకి గర్వం వస్తుంది. అది మంచిది కాదండి. నీ దగ్గర నుంచి తీసివేయకముందే ఈ సంవత్సరం అయినా సరే నీవు 100 ఫలాన్ని ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఫలిద్దాము, 100 ఫలాన్ని ఫలిద్దామా? ఒక ఆ చెట్టు గురించి ఏది మొక్కజొన్న గురించి మాట్లాడాను. మామిడి విత్తనం విత్తబడేది ఒకటే, దాని నుంచి వచ్చేటి ఎన్ని కాయలు వస్తాయి? ఎన్నో కాయలు వస్తూ ఉంటాయి కదా. అలాగే విత్తబడింది మనం ఒక్కలమే, రక్షింపబడింది మనం ఒక్కలమే, కానీ మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. మనలో నుంచి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అప్పుడే నిజమైన ఈ 2026 నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది నిజమైన వాగ్దానము. దేవుడు నిన్ను 100 ఫలాన్ని దేవునికి ఇస్తాడు. 100 ఫలాన్ని ఇవ్వాలంటే మొట్టమొదటి ఏంటి? లోకాశల నుంచి నువ్వు చచ్చిపోవాలి, లోకపు ఆశల నుంచి చచ్చిపోవాలి. లోకపు ఉద్దేశాలు, లోకము యొక్క విధానాలతో నీవు ఆశీర్వాదం నీకు రాదు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు నిన్ను ఆశ్రయించిన తర్వాత నువ్వేం చేయబడాలి? 30 60 100 ఫలించాలి. మూడోది, నీవు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ ద్వారా అనేక మంది పోషించబడాలి, నీ ద్వారా అనేక మందికి ఉద్యోగాలు రావాలి. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనం వెనకబడిన వాళ్ళగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తలలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ తోకలాగా ఉండాలని కోరుకోవట్లేదు. తోక ఎక్కడ ఉంటుందండి? వెనక ఉంటుంది. తల ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది. తల ఏం చేస్తూ ఉంటుంది? బాడీ మొత్తాన్ని నడిపిస్తూ ఉంటుంది. తోక ఏం చేస్తూ ఉంటుంది? నడుస్తూ ఉంటుంది. నీవు అనేక మందిని నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా చేయబడాలి. నీ ద్వారా అనేక మంది పోషించబడాలి,
నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అంతగా దేవుడు ఈ సంవత్సరం మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి ఈ వర్తమానాన్ని ప్రియ సహోదరి, దేవుడు ఈ లోకములో నుండి దేవుడు నిన్ను ఆయన విడిపించాడు.